ఈ సబ్జెక్ట్ ని మన తర్వాత తరం పిల్లలకి అందించాలని ఇది బాధ్యత అంటున్నా. ఇది వారసత్వ సంపద. నాకు ఇంత సంపద ఉంది నాన్న, నీ ఆస్తులే వాడికి రాయక్కర్లా. నువ్వు ఎంత కష్టపడి డబ్బు సంపాదించావో, ఏ తెలివితేటల చేత డబ్బు సంపాదించావో, ఏ తెలివితేటల చేత కష్టపడి పైకి వచ్చావో, నీ బిడ్డలు కూడా అలాగే రాగలరు. వాళ్ళేం బద్దకష్టం చేయక్కర్లా. నా బిడ్డకి, నా పిల్లాడికి 1000 కోట్లు, నా కూతురికి 1000 కోట్లు, మాదాపూర్లో 25 ఎకరాలు, ఇంకో చోట 1,00,000. ఏమి కర్మది? వాడు కష్టపడలేదు కాబట్టి డెఫినెట్ గా 3వ తరం వాడో 4వ తరం వాడో నీ ఆస్తిని మొత్తం సర్వనాశనం చేసేవాడు ఒకడు పుడతాడు. కానీ వాడికి నువ్వు ఇవ్వాల్సిన నిజమైన ఆస్తి ఏమిటంటే, ఇది జ్ఞాన సంపద ఈజ్ రియల్ ప్రాపర్టీ, శాశ్వతమైన ప్రాపర్టీ. మిగతా ప్రాపర్టీస్ అన్ని వస్తాయి పోతాయి, ఇది వచ్చాయంటే పోదు. దానికి ఉదాహరణ నా జీవితం మిత్రులారా. మా నాయనమ్మ చిన్నప్పుడు, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నా వేలు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్ళి దేవాలయంలో తను అందరికీ భగవద్గీతోపదేశం చేస్తూ, నాకు బాగా ఊహొచ్చిన తర్వాత నా నాయనమ్మ లేదు. కానీ ఆ నాయనమ్మ ఏ సంకల్పంతో అయితే నాకు ఆ జ్ఞాన భిక్ష పెట్టిందో, ఆ జ్ఞాన భిక్షే నేను తెలుగు వాళ్ళందరికీ తొలి తాత్పర్య సహిత సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతని అందించే భారతదేశంలో మొట్టమొదటి గాయకుడిగా నేను నిలబడ్డాను అంటే నా నాయనమ్మ ఆశీస్సు. నేను నా తల్లిని ఎలా అయితే, నా నాయనమ్మని ఎలా అయితే నేను గుర్తు చేసుకున్నానో, మీ వంశం కూడా మిమ్మల్ని అలా గుర్తు చేసుకునే స్థాయిలో ఉండండి. డబ్బు ఎవడైనా సంపాదించుకోగలడు,